దాబాల దావత్ అయితే సెట్ చేసినాం. ఇవాళ అసలు లొకేషన్ చూడరి అద్దిరిపోయింది కదా, చెట్లతోటి దాబా మాత్రం కిరాకున్నది. పోగానే కిలో కూర అయిపోయినాము. ఇక కూర పక్కకి పేలాలు, కోకు, ఇస్తర్లు, దీని గురించి అయితే తర్వాత మాట్లాడదాం. ముందే చెప్తుండే ఇంకా తాగదందుకు మధ్యలో నీళ్ళు, ఇంకా తిన్న తర్వాత అరగదందుకు ఒక సోడా కూడా అయిపోయినాము. మనం పోయే టైంకి అయితే రష్ ఫుల్ ఉన్నది, అందరు పెగ్గెత్తుర్రు. నేనైతే డైరెక్ట్ ముదిపి డైరెక్ట్ కొట్టేసిన. ఇది విస్కీ అనుకున్నారు, విస్కీ కాదు, నీళ్ళు ఉన్నాయి. దాంట్లో అయితే క్రేజీ ఉన్నాయి కదా, దాబోలు సెట్ వేసిరు అట్లా. ఇక పోడు మంచిగా ఇస్తారండి. ఆ పేలాలు నింపేసుకొని దాని పక్కకి మంచిగా గ్రేవీతో అనిపించినాం. గట్టిగా గ్రేవీతోటి చికెన్ మసాలాలు గట్టి వేపించి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. పేలాలతో తిన్న తర్వాత మంచిగా ఇస్తారని తూర్చేసి మంచిగా ఫుల్ మక్కట్టుకులు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కూర వేసుకొని గట్టిగా తిన్నాం అనమాట. ఇక కూర కూడా కంప్లీట్ అయిపోయింది. మనం కిలో కూర దన్నం లేపేసినాము. మళ్ళీ ఒక కిలో కూర అయిపోయినాం. చూసుకుంటే మీకు కూడా అనిపిస్తుంది కదా, మొత్తం ఖాళీ చేసినాము. కోకులు అయిపోయినాయి, కూర కూడా అయిపోయింది. మళ్ళీ ఒక కిలో కూర ఫ్రెష్గా అయిపోయి మళ్ళీ ఇస్తారు కూడా అయిపోయినాము. ఇక అట్లనే ఫ్లోలో ఈ కిలో కూరని కూడా దన్నం లేపేసినాం అనమాట. మర్చిపోకుండా మీ ఊళ్ళో ఏ దాబా ఫేమస్ కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టేసి మన ఛానల్ని ఫాలో అయితే అయిపోయింది.